వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జీజీహెచ్లో గత 2 ఏళ్లలో 225 ఉచిత గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్విపి తెలిపారు. 2025-26లో 125, అంతకుముందు ఏడాదిలో 100 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదలకు గుండె వాల్వ్ ఆపరేషన్లు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. గుండె, వాస్క్యులర్, కిడ్నీ, జనరల్ సర్జరీల్లో నిపుణుల సేవలతో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, ఐసీయూలో ఉంటారు. పేషెంట్స్ గూగుల్ అవ్వలేని వాళ్ళ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు మనకి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావచ్చే క్రమంలో ఈ హాస్పిటల్ సిబ్బందికి అవగాహన కలిగించడం ఒకటి. రెండోది ఫైర్ అయితే ఫైర్ని ఆర్పడం రెండోది. ఈ 2 ఉద్దేశాలతో ప్రతి హాస్పిటల్స్లో కూడా అన్ని హాస్పిటల్ దాదాపు గుంటూరులో అన్ని హాస్పిటల్లో అవేర్నెస్ చేయమని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా డీజీ గారి ఆదేశాలు వచ్చారు. కుట్లు తీసుకొని నేను హాయిగా ఉన్నానని చెప్పడానికి వీళ్ళందరికీ, మిగతా పేద ప్రజానీకానికి, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మన ముందుకు వచ్చిన్నారు. పరిశుద్ధరావు గారు, మీకు థ్యాంక్స్ అండి అని నమస్కారం. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ యూజ్ చేసుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు అనస్థీషియా డిపార్ట్మెంట్ పోలయ్య గారు కూడా వచ్చినారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారి టీంను అత్యద్భుతంగా నడిపిస్తున్నారు. పరిశుద్ధరావు గారి తర్వాత ఈ పక్కన కనక మహాలక్ష్మి, ఈవిడ రాజమండ్రి నుంచి వచ్చి ఉన్నారు. ఆవిడకి వాల్వ్ ప్రాబ్లం ఉంటే వాల్వ్ రిప్లేస్మెంట్ చేశారు. ఇవాళ రోజున గుండె కవాటాలు మీకు తెలుసు, పొల్యూషన్ వల్ల కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుండే కవాటాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అసలు గుండె కవాటం 100 ఏళ్ళు అట్లా కొట్టుకుండే కవాటం ఇవాళ రోజున మనకి చాలా ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు అద్భుతంగా వాళ్ళ హస్తవాస్తోటి ఆవిడని మన చిరునవ్వుతోటి ఇక్కడ మన ఎదురు కూర్చుందమ్మా. కనక మహాలక్ష్మి గారు, మీకు నమస్కారం. మా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవటం మాకందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా గుండె ఓపెన్ చేసే ఆపరేషన్లు చేసే టీం ఉంది అని మీరు ఈ మీడియా ద్వారా సందేశం ఇస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఈ పక్కన ఇంకొక పెద్ద మనిషి ఉన్నారు. వీరి పేరు వచ్చి వెంకటేశ్వరరావు. వీరు సత్తెనపల్లి నుంచి వచ్చారు. వీరికి కూడా బైపాస్ సర్జరీ చేసి ఉన్నారు. ఇలాంటి బైపాస్ సర్జరీలు కిందటి సంవత్సరం మార్చి నుంచి ఈ మార్చి వరకు 125 చేసి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన కరతాళ ధ్వనులతోటి మనము వీళ్ళని ప్యాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలిసి ఇవాళ రోజున చిన్న ఆపరేషన్లు చేయడానికి కూడా భయపడిపోయే రోజుల్లో ఇవాళ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవలీలగా చేసి గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్లో ఉన్న పరిస్థితుల ప్రకారము చేసి రిజల్ట్స్ చూపిస్తున్న ఈ టీము ఎంతో అభినందనీయులు. వీళ్ళందరికీ కూడా మరొకసారి ఎనస్థెటిక్ టీము పోలయ్య గారు వచ్చారు, వాళ్ళందరికీ, అలాగే ఈ కార్డియాక్ సర్జరీ టీం అందరికీ కూడా, మన హరికృష్ణ గారికి కానీ, మన కుప్పస్వామి గారికి కానీ, మన యోగి సుందర్రావు గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ పేషెంట్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ పరిశుద్ధరావు గారికి బయట మేము చేయలేమని చెప్తే మేమున్నాం మీకు అని చెప్పి ఎంతో ధైర్యంగా చేసి మన ముందు నిలబెట్టారు. వారి కుటుంబానికి అండవారు. మీకు తెలుసు, ఒక మగవారు ఈ కుటుంబానికి ఎంత అండగా ఉంటారో, వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో, అలాంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబానికి కల్పించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే మీడియా మిత్రులు ఎంతో మంచిగా మాకు పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మంచిగా ఫోకస్ చేస్తూ, ఇక్కడ జరిగే ఆపరేషన్లు ఇంత మంచిగా జరుగుతున్నాయా అని పేద ప్రజల ద్వారా, ఎందుకంటే పేద ప్రజలు తెలిస్తే ఇంకో 10 మంది ఇక్కడికి వస్తే వారికి ఆ డబ్బులు మిగులుతాయి. వాళ్ళకి ఆ సేవింగ్స్ తోటి వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు. అలాంటి పరిస్థితులు మీరు కల్పిస్తున్నందుకు మీడియా మిత్రులందరూ కూడా ఈ మీడియా ముఖంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు చక్కగా మాకు కోఆపరేట్ చేయాలని, మీ కోఆపరేషన్ తోటే ఇన్ని ఆపరేషన్లు చేయగలిగారు మా సిటీవీఎస్ బృందము, ఎనస్థీషియా బృందము. మీకు చాలా ధన్యవాదాలు మా జీజీహెచ్ తరఫున. అలాగే ఇవాళ ఇలాంటి సర్జరీసు ఈ డిపార్ట్మెంట్లో కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో మనం మాట్లాడుకుంటే ఈ టైంలో ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ, మిగతా డిపార్ట్మెంట్ దాదాపు ఇక్కడ 15 ఆపరేషన్ థియేటర్లు అలా పనిచేస్తుంది. మనం మాట్లాడుకుంటే ఈ టైంలో ఆ సర్జన్స్కి, ఆ అనస్థిస్టులు కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే మనము చక్కగా ఇక్కడికి వచ్చే పేద ప్రజలు చిరునవ్వుతో వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రితో అనే భావనతో ఉండండి, మీరు ఏం కావాలన్నా ఇక్కడ చేయించుకోండి అనే చెప్తూనే ఉన్నాము. మనము ఇక్కడ వారందరూ కూడా మనకి ఇక్కడ చేయించుకోవటం వల్ల మనీ సేవ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. కాబట్టి మనకు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని, అట్లా మీడియా మిత్రులకు కూడా ఈ పేద ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇలాగే మీరు మీ సహకారం మాకు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మా కార్డియోథొరాసిక్ టీమ్కి, మా ఎనస్థీషియా టీమ్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నిజంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక శుభదినం. ఒక సువర్ణాధ్యాయం కూడా ఈ కార్డియక్ ఆపరేషన్స్లో మొదలైందని కూడా చెప్పుకోవచ్చు ఇవాళ రోజున. ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మన సిటీయూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 1 సంవత్సరం కాలంలో అత్యద్భుతంగా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి ఎన్టీఆర్ వైద్య సేవలో 125 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశారు. వాటిలో సింహభాగం బైపాస్ సర్జరీలు. ఇవాళ మనం ముందు ఒక 3 పేషెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాం కూడా, వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇది ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెటప్లో ఇంత మంచిగా ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో, అంటే ఐసీయూ సౌకర్యాలతో, బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీకు తెలుసు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐసీయూ సెటప్ కూడా అద్భుతంగా ఉండి వాళ్ళకి కించిత్ ప్రమాదం కూడా లేకుండా చక్కగా చిరునవ్వుతో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయే విధంగా మా కార్డియోథొరాసిక్ సర్జరీ టీము, అలాగే వారికి ఆపరేషన్ థియేటర్లో అద్భుతంగా ఆపరేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రికవర్ అయ్యేలా చూసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్న మా ఎనస్థీషియా బృందానికి, వీళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నా మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పక్కన ఇక్కడ హరికృష్ణ గారు ఉన్నారు, సిటీవీఎస్ హెచ్ఓడి వారు. వారికి ఇటు పక్కన కుప్పస్వామి గారు ఉన్నారు. వీరిద్దరూ అద్భుతంగా ఎంసీహెచ్ కార్డియోథొరాసిక్ సర్జరీ చదువుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రాక్టీస్ చేస్తే చాలా డబ్బు గడించవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చే పేదవారికి అత్యద్భుతమైన సేవలు అందించాలి అనే ఉద్దేశంతో వారి టీం అంతా కూడా పక్కన ఉన్నారు. యోగి సుందర్రావు గారు వారు, అట్లాగే ఎనస్థీషియా బృందం ఉన్నారు. ఇక్కడ మా ఎనస్థీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి పోలయ్య గారి ఆధ్వర్యంలో, ఎమ్మిమ గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఇక్కడ మన పక్కనే ఉన్నారు ప్రవీణ్, మీనా, స్వర్ణ, వీళ్ళందరూ కూడా ఎనస్థీషియా టీమ్గా ఏర్పడి ఆ ఆపరేషన్ జరిగే టైంలో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బయటంతా మాకు ఇక్కడ కుదరదు, ఇది హార్ట్ మీద ఆపరేషను, టేబుల్ మీద కూడా చనిపోవచ్చు అని చెప్పిన వాళ్ళని ఇక్కడ ఈ అత్యద్భుతమైన గుండె ధైర్యం కలిగిన గుండె డాక్టర్లు వీళ్ళు. చాలా కష్టం అలాంటి ఆపరేషన్లు చేయటము. అటుపక్క పరిశుద్ధరావు గారు ఉన్నారు, వారు లోకల్ గుంటూరు 77. గుడ్ మార్నింగ్ అండి. నేను కృష్ణారెడ్డి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గుంటూరు. మేము మే 10వ తేదీ నుంచి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గుంటూరులోని హాస్పిటల్స్, అంటే దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో కూడా ఫైర్ సేఫ్టీ, ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే అక్కడ ఉన్న సిబ్బంది బయటికి ఎలా వస్తారు, ఆ సిబ్బంది వాళ్ళతో పాటు అక్కడ ఉన్న పేషెంట్స్, వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ అందరూ కూడా బయటికి వచ్చేలాగా అవేర్నెస్, ప్రిపేర్నెస్, అంటే అట్లా ప్రిపేర్నెస్గా ఉండేలాగా అవేర్నెస్ చేస్తున్నాము. దానిలో భాగంగా మనం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ జీజీఎస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద సంస్థ, వ్యవస్థలాగా ఉంటుంది. ఇక్కడ 4-5 బ్లాకులుగా బిల్డింగ్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్తో, సిబ్బందితో ఉంటుంది. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ సిబ్బంది ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని ఎలా బయటికి తీసుకురావాలి అనేది తెలియజేస్తామండి. ఇంకోటి వచ్చేసి ఫైర్ అయితే ఫైర్ని ఎలా ఆర్పాలి,
ప్రతి సిబ్బందికి కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఉపయోగించడం అనేది రావాలి. ఎందుకంటే ఫైర్ని ప్రాథమిక దశలోనే ఆర్పాలి కాబట్టి ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా ఉపయోగించాలనేది ఈ హాస్పిటల్లో ఉన్న అంత సిబ్బందికి చేస్తామండి. ఇప్పుడు ఈ ఒక్క రోజులో అన్నీ చేయలేకపోయినా కూడా మేము సాధ్యమైనంత వరకు హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి తెలియజేస్తాము. అలాగే కొన్ని సూచనలు ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయండి. ఈ పోస్టర్స్లో హాస్పిటల్లో ఎమర్జెన్సీ జరిగితే హాస్పిటల్లో ఉన్న ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఈ పోస్టర్లు కూడా ఇక్కడ అంటించడం, పాంప్లెట్ల ద్వారా ఇక్కడ హాస్పిటల్లో ఉన్న సిబ్బందిని అవేర్నెస్ చేయడానికి కోసమని వచ్చాము. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫైర్ ఎక్విప్మెంట్ ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ని కూడా అవసరమైనప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఈ సిబ్బందికి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంత సపోర్ట్ చేసిన సూపరింటెండెంట్ గారికి, వారి సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే సార్ చిన్న సార్ ఓకే. అందరికీ శుభోదయం. నేను డాక్టర్ ఎస్ఎస్వి రమణ, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇప్పుడు ఇక్కడికి ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అందరూ వచ్చున్నారు. కృష్ణారెడ్డి గారు మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎలా యూజ్ చేయాలో మాకు ఆల్రెడీ ఒకసారి ట్రైనింగ్ ఇచ్చున్నారు. ఇవాళ చూస్తున్నాం మనకి ఎంతో మిడ్ సమ్మర్లో ఉన్నారు. మే అంటే గుంటూరులో చాలా వేడి వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ మనం ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం చూస్తూనే ఉంటున్నాము. ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్నో పరికరాలు ఉంటాయి. వెంటిలేటర్స్ అని, ఆక్సిజన్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఎక్కడొక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీరు మాకు గత ఈ ఫైర్ వారోత్సవాలు జరుగుతున్న ఇప్పుడు 10 రోజులు 10వ తారీఖు దాకా ఉంది. మీరు చక్కగా వచ్చి మా వాళ్ళకి అందరికీ కూడా చెప్తూ ఉన్నారు. మన ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున. మాకు కూడా కన్సర్న్ ఏంటంటే మాకు అన్ని పరికరాలు ఉంటాయి. అయితే చాలామంది మా స్టాఫ్కి తెలియదు. వారు చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేశారు. సో మా సిబ్బంది అంతా కూడా మేము అదే చెప్తున్నాము. ఎక్కడైనా ఓపెన్ వైర్స్ ఉన్నా, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఇక్కడ ఏసీలు చాలా కావాలి. ఏసీలు మాకు కొత్త ఏసీ పెట్టమంటారు. అక్కడ వైరింగ్ సరిగా లేకపోతే మనకి ఓవర్లోడ్ అయిపోయి ఒకసారి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. లేకపోతే ఐసీయూలు కంటిన్యూస్గా రన్ అవుతుంటాయి. అక్కడ షార్ట్ సర్క్యూట్ అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాము. దీని గురించి ఒక మీటింగ్ కూడా పెట్టి ఉన్నాను నేను. ఫైర్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అట్లాగే మనం ఇక్కడ వచ్చిన తర్వాత హీట్ స్ట్రోక్ వార్డు కూడా పెట్టాం. మనం హీట్ స్ట్రోక్ రావచ్చు అని చెప్పి ఇలాంటి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దానికి మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత మంచిగా సహకరిస్తున్నారు. మన గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ఫోకస్ పెట్టింది. ఎక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్లు అవ్వకూడదు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఇలాంటి చాలా పెద్ద ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ చాలా చోట్ల కూడా చాలామంది పేషెంట్స్ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మాకు కూడా అలర్ట్స్ వచ్చేసాయి. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా అలర్ట్ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి మీడియా మిత్రులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా అలర్ట్స్ వాళ్ళు కూడా మాకు తీసుకొచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలనేది మనకి అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని రేపు కూడా ఉంది. మనకి రేపు మీరు మాక్ డ్రిల్ పెట్టా కూడా మీకు మా కోఆపరేట్ చేస్తాం. మా సిబ్బంది అంతా కూడా చెప్తున్నాం. అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ప్రతి చోట కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తెమ్మని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.